ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏప్రిల్ 23. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఈ పైన ఉన్న వీడియోని ఒకసారి చూడండి. ఈ పైన ఉన్న వీడియోలో గమనిస్తే పేషెన్స్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది మాటల్లో అయినా, అది నిర్ణయాలలో అయినా, అది కోపంలోనైనా, అది బాధలో అయినా. ఇది గుర్తుపెట్టుకోవాలి. మన మాటల్లో, మన నిర్ణయాలలో, మన కోపంలో, మన బాధల్లో సహనం అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ చూడండి, ఆ డీర్ సహనం లేకుండా ఏదో చేయాలని అనుకుంది, కళ్ళకంత బురద అంటుకుంది. అక్కడున్న క్రూర మృగం చూడండి ఇలా పట్టి. మన పేషెన్స్ మీద సాతానుడు కొడుతుంటాడు. సహనాన్ని కోల్పోవాలి, నోటికి ఎంత వస్తుందో మాట్లాడాలి, ఏ విధంగా అయితే ఆ విధంగా చేసేసేయాలి, కోపంలో ఏదో ఒకటి వాగ్దానాలు చేసేసేయాలి, బాధలు ఏదో ఒక నిర్ణయాలు తీసుకొని మనము అందరి నుంచి దూరం అయిపోవాలి. ఈ విధంగా చేస్తుంటాం. ఎప్పుడు చేయకండి. ఎప్పుడైతే నువ్వు నిరీక్షణ కలిగి సహనంతో జీవిస్తావు, దేవుడు తప్పనిసరిగా నేను ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాలు దేవుడు నీ జీవితాలు అనుగ్రహించి ఈరోజు నువ్వు నేర్చుకునే పాఠం, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ మనస్పర్ధలు భేదాభిప్రాయాలు వచ్చినా మోకరించి ప్రార్థించండి. నోరును అదుపులో పెట్టుకోండి, నిర్ణయాలు తీసుకోవడంలో అదుపు పెట్టుకోండి, కోపాన్ని అదుపులో పెట్టుకోండి. బాధలో సహనాన్ని కోల్పోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించి మీ జీవితాల్లో మీరు దేవుడిపై నిరీక్షణ కలిగి సహనం చూపెడుతుంటే దేవుడు ఆ సహనాన్ని మెండుగా దీవించి ఇలాంటి క్రూర మనుషుల నుంచి కాచి కాపాడి వారిపై నీకు విజయాన్ని అందించి దీవించునుగాక. ఆమేన్.